మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, దానికోసం ఒక యాక్షన్ చేస్తున్నారు. ఆ యాక్షన్లో రిజల్ట్ కనపడినప్పుడు ఇంకొకలా యాక్షన్ చేయి, అధిక రిజల్ట్ కనపడినప్పుడు ఇంకోలా పని చేయి. అంతేగాని నీ గోల్ మార్చకు, జస్ట్ నువ్వు చేస్తున్న పని విధానాన్ని మార్చు. సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా ఉంటారంటే ఫెయిల్యూర్ని ఫెయిల్యూర్గా తీసుకోరు, దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకుంటారు. ఓకే, సో ఆపర్చునిటీగా తీసుకుని దాన్ని మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఇంకేమేం చేయాలో ఆలోచిస్తారు. కానీ ఒక కామన్ పీపుల్, ఓకే, ఫెయిల్యూర్ పీపుల్ ఎలా ఉంటారంటే ఒక్కసారి ఒక ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నంలో కనుక ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ ఇంకక్కడి నుంచి లేవరు, అది ముట్టుకోరు. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం లైఫ్కి సంబంధించిన ఒక టాపిక్ తోటి ముందుకెళ్దాం. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను, అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మాకు వాట్సాప్ చేయొచ్చు. మనల్ని ఎవరైనా నిప్పుల మీద నడవమంటే నడవగలుగుతామా? కానీ టోనీ రాబిన్స్ ట్రైనింగ్లో నిప్పు మీద నడవడం అనేది ఒక యాక్టివిటీ అన్నమాట. 4 రోజుల ఈ సెమినార్ పేరు వచ్చేసి మైండ్ రివల్యూషన్. ఈ యాక్టివిటీ పర్పస్ ఏంటంటే మన భయాన్ని మనం పవర్గా కన్వర్ట్ చేసుకోవడం అనేది దీని మెయిన్ పర్పస్. సెమినార్లో పాల్గొన్న చాలామంది ప్రజలు మంట మీద చెప్పులు లేకుండా నడుస్తారు. ఇక్కడ ఆథర్ ఉద్దేశం ఏంటంటే మనకి ఫియర్ అనేది మన మనసుకు సంబంధించింది. ఓకే, సో ఇక్కడ ఆ ఫియర్ని ఎలా పోగొట్టాలి, దానికి ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలి, మనం ఎలా నమ్మాలి, ఆ భయాన్ని పోగొట్టి మనం దాని మీద ఎలా విజయం సాధించాలి అనేది ఈ 4 రోజుల సెమినార్లో అతను చాలా క్లియర్గా నేర్పిస్తాడు అన్నమాట. ఆథర్ ఫస్ట్ నుంచి కూడా అద్భుతమైన లైఫ్ లీడ్ చేసిన అతనేం కాదు. ఓకే, ఫైనాన్షియల్గా బాగా స్ట్రగుల్ అయ్యాడు, రిలేషన్షిప్లో కూడా బాగా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఒక 3 ఇయర్స్లో తనని తను మోడిఫై చేసుకొని ఒక గొప్ప ఆథర్ అయ్యాడు. సో బెస్ట్ సెల్లింగ్ బుక్స్లో టాప్ 10లో అతనిది ఒక బుక్ ఉంటుంది. అలాగే ఒక గొప్ప పబ్లిక్ స్పీకర్ అయ్యాడు. సో ఈ పబ్లిక్ స్పీకింగ్లో పొలిటీషియన్స్కి, యాక్టర్స్కి, పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి కూడా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళలో ఉన్న స్టేజ్ ఫియర్ని పోగొడుతూ వాళ్ళని గొప్ప లీడర్స్గా తయారు చేశాడు. అతనే టోనీ రాబిన్స్. అన్లిమిటెడ్ పవర్ అనే ఒక బుక్ రాశాడనమాట. దీంట్లో ఏం చెప్తారంటే మీరు ఎంత సంపాదించాలనుకుంటున్నారో, ఏది సాధించాలనుకుంటున్నారో దానికి లిమిట్ లేదు, అన్లిమిటెడ్గా మీరు సాధించవచ్చు అని చెప్తున్నారు. సో ఈ అన్లిమిటెడ్ పవర్ సోర్స్ ఫస్ట్ నుంచి కూడా మీ లోపటే ఉంది అంటున్నారు ఆథర్. జస్ట్ మనం దాన్ని ఐడెంటిఫై చేయడమే మన పని అంటారు ఆయన. సో ఆథర్ చాలామంది సక్సెస్ అయిన పీపుల్ని ఇంటర్వ్యూలు చేశాడు. అలాగే వాళ్ళలో ఉన్న కొన్ని ఫ్యాక్టర్స్ని గమనించాడు, వాళ్ళలో ఉండే కొన్ని అలవాట్లను గమనించాడు. ఈ అలవాట్లన్నిటిని కూడా అందరికీ ఇంచుమించు ఒకేలాగా ఉన్నాయన్నమాట. సో దీనికి ఒక ఫార్ములా తయారు చేశాడు. అల్టిమేట్ సక్సెస్ఫుల్ ఫార్ములా అని ఒక ఫార్ములా తయారు చేశాడు. ఈ ఫార్ములాలో 4 స్టెప్స్ ఉంటాయి. సో 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే టార్గెట్. మీరు లైఫ్లో ఏం రీచ్ అవ్వాలనుకుంటున్నారో దాన్ని ఒక టార్గెట్ పెట్టాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే టేక్ యాక్షన్. మీ టార్గెట్ రీచ్ అవ్వడానికి ఏమేమి యాక్షన్ చేయాలో, ఏమేమి పనులు చేయాలో అవి చేయాలంటున్నారు. యాక్షన్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనం వెళ్తున్న వే రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. సో అందుకనే థర్డ్ స్టెప్ ఇన్స్పెక్ట్ అండ్ ఫీడ్బ్యాక్. అంటే మనం చేస్తున్న పని వల్ల రిజల్ట్ కనబడుతుందా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అనేది క్రాస్ చెక్ చేసుకోవాలంటున్నారు. ఇది థర్డ్ స్టెప్. 4వ స్టెప్ ఏంటంటే చేంజ్ యువర్ యాక్షన్స్ అంటిల్ యూ రీచ్ ద గోల్. ఎగ్జాంపుల్కి మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, దానికోసం ఒక యాక్షన్ చేస్తున్నారు. ఆ యాక్షన్లో రిజల్ట్ కనపడినప్పుడు ఇంకొకలా యాక్షన్ చేయి, అధిక రిజల్ట్ కనపడినప్పుడు ఇంకోలా పని చేయి. అంతేగాని నీ గోల్ మార్చకు, జస్ట్ నువ్వు చేస్తున్న పని విధానాన్ని మార్చు అని చెప్తున్నారు. ఇది 4th స్టెప్. ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో ఈ 4 ప్రొసీజర్స్ ఫాలో అవడం వల్లనే సక్సెస్ అయ్యారు. దీన్నే అల్టిమేట్ సక్సెస్ ఫార్ములా అని చెప్పారు ఆథర్. ఆథర్ ఏమంటారంటే ద డిఫరెన్స్ దట్ మేక్స్ ద డిఫరెన్స్. ఎగ్జాంపుల్గా ఒక పర్సన్ చాలా ధనవంతుడు, డబ్బు చాలా ఉంది, ఫ్యామిలీ కూడా మంచి ఫ్యామిలీ, తనకు కావాల్సిన వస్తువులన్నీ ఉన్నాయి, కానీ తను హ్యాపీగా ఉండట్లేదు. ఇంకొక పర్సన్ ఉన్నాడు ఫిజికల్లీ హ్యాండిక్యాప్. ఓకే, సో ఫ్యామిలీ కూడా సరిగ్గా సపోర్ట్ ఉండదు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడూ వస్తూ ఉంటాయి. సో తను అనుకున్న గోల్స్ పెద్దగా రీచ్ అవ్వలేదు, ఏదో చిన్న చిన్న గోల్స్ రీచ్ అవుతున్నాడు, అయినా సరే తను చాలా హ్యాపీగా ఉంటాడు. సో ఇక్కడ ఏంటంటే మనం చూస్తున్న యాంగిల్ని బట్టి హ్యాపీ లేదా అన్హ్యాపీ అనేది ఉంటుంది అంటాడు ఆథర్. ఆథర్ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అంటే ఎన్ఎల్పి గురించి ఎక్కువగా ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు. మన మైండ్ని కేవలం పాజిటివ్ థాట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేర్పించడం అన్నమాట ఎన్ఎల్పి అంటే ఓన్లీ పాజిటివ్ థాట్స్, ఓన్లీ పాజిటివ్ యాక్షన్స్, ఓన్లీ పాజిటివ్ డెసిషన్స్ తీసుకోవడం ఇందులో నేర్పిస్తారు.
సో మన బ్రెయిన్లో ద పవర్ ఆఫ్ స్టేట్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో జనరల్గా ఒకసారి ఏదన్నా ఒక విషయం చికాకు జరిగితే దాని చుట్టూ ఉన్న మిగిలిన పనులన్నీ చిరాకు తెప్పిస్తూ ఉంటాయి. అంటే ఇవాళ ఏదన్నా బ్యాడ్ జరిగింది అనుకోండి, ఆ రోజంతా టపా 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 బ్యాడ్ జరుగుతూ ఉంటాయి. అలాగే ఏదన్నా ఒక గుడ్ జరిగింది అనుకోండి, ఆ రోజు చాలా గుడ్ న్యూస్ జరుగుతూ ఉంటాయి. అన్ని పనులు మనం ఏం చేసినా ఆ పని సక్సెస్ అయిపోతూ ఉంటుంది. ఇలా ఎందుకు అవుతుంది అంటే ఇదంతా మన పవర్ ఆఫ్ స్టేట్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే మన మైండ్ 2 స్టేట్స్లో ఉంటుందంట. ఒకటి ఎనేబులింగ్ స్టేట్, ఇంకోటి వచ్చేసి ప్యారలైజింగ్ స్టేట్. ఎనేబులింగ్ స్టేట్ అంటే ఏంటంటే మనం ఏదైనా చేయగలమనే కాన్ఫిడెంట్, మనకి చేస్తున్న దాని మీద నమ్మకం, ఇది ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనే నమ్మకం, ఇవన్నీ కూడా ఎనేబులింగ్ స్టేటింగ్లో ఉంటాయి. అంటే మనం ఏం చేసినా కానీ ఆ రోజంతా సక్సెస్ అవుతుందంటే మన మైండ్ ఎనేబులింగ్ స్టేట్లో ఉన్నట్టు. మనం ఏం చేస్తున్నా అది ఫెయిల్ అవుతుందంటే అది ఫెయిల్ అవ్వగానే ఇంకోటి కూడా అవుతామని మనం భయపడిపోతూ ఉంటాం. దీన్నే పారలైజింగ్ స్టేట్లోకి మన మైండ్లో ఉందని అర్థం అన్నమాట. పారలైజింగ్ స్టేట్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం దేని గురించైనా భయపడుతున్నప్పుడు, ఫియర్ వల్ల, అలాగే టెన్షన్ వల్ల, అలాగే హోప్లెస్, ఇది నాతో అవ్వదు, నా చేతిలో ఏం లేదు అని అనిపించినప్పుడు పారలైజింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం. సో పారలైజింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మిస్టేక్లు చేస్తూ ఉంటాం. మిస్టేక్లు చేస్తున్నప్పుడు దాని తర్వాత పని కూడా అన్ని మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ పారలైజింగ్ స్టేట్ నుంచి ఈ ఎనేబులింగ్ స్టేట్లోకి రావడం అనేది మన లోపల ఆ శక్తి ఉంటుందంట. ఆ శక్తిని ఆ పాజిటివ్ థాట్స్ తోటి, ఈ సిచ్యువేషన్ కొద్దిసేపే ఉంటుంది, నేను ఖచ్చితంగా అది సాధించగలుగుతాను, నేను చేయగలుగుతానని మనల్ని మనం నమ్ముతూ మన లోపల మనం కొన్ని సిగ్నల్స్ ఇచ్చుకుంటూ మనం పారలైజింగ్ స్టేట్లో నుంచి ఎనేబుల్ స్టేట్లోకి రావచ్చు అంటారు ఆథర్. సో ఎనేబులింగ్ స్టేట్లో ఉండడం అనేది డిఫికల్ట్ ఏం కాదు, అది ట్రై చేస్తూ ఉంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అంటున్నారు ఆథర్. ద బర్త్ ఆఫ్ ఎక్సలెన్స్ బిలీఫ్. మామూలుగా మనం బిలీఫ్ గురించి ఎక్కువగా వస్తే అన్నీ కూడా రిలీజియన్కి అంటే దేవుడికి కనెక్ట్ చేసి నమ్మకం ఉంచుతాం. బిలీఫ్ అనేది ఒక్క మత గ్రంథాలు దేవుని నమ్మడం ఒకటే కాదు, ఈ బిలీఫ్ అనే దాని ద్వారా మనం చూసే విధానం, ప్రతి సిచ్యువేషన్ని మనం చూసే విధానం కూడా మారుతుంది అంటారు ఆథర్. సో మన బిలీఫ్ బ్రెయిన్ ఇచ్చే ఆర్డర్స్ వల్ల మన బాడీ మొత్తం సిస్టాన్నే నడిపిస్తుంది. అలానే మీరు ఒక పాజిటివ్ విషయాల మీద నమ్మినప్పుడు ఈ బిలీఫ్ అనేది మీరు పాజిటివ్గా తయారవడానికి, రిజల్ట్స్ పాజిటివ్గా రావడానికి ఖచ్చితంగా సపోర్ట్ అవుద్ది అంటారు ఆథర్. ఇందులో ద 7 లైస్ ఆఫ్ సక్సెస్ గురించి కూడా ఆథర్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసి సక్సెస్ఫుల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. ఏం జరిగినా సరే దానికి ఏదో కారణం ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. అందుకనే వాళ్ళు ఆల్వేస్ పాజిటివ్గా ఉంటారు. కామన్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే ఇది నాకే ఎందుకు అయింది, నాకు ఇలానే అవుతుంది అనుకుంటారే తప్పితే దీనికి ఏదో రీజన్ ఉంది, దీన్ని నేను బయటపడాలి అని ఆలోచించరు అంటారు ఆథర్. సెకండ్ వన్ వచ్చేసి దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ ఫెయిల్యూర్, దెర్ ఈజ్ ఓన్లీ రిజల్ట్స్. సక్సెస్ఫుల్ పీపుల్ ఎలా ఉంటారంటే ఫెయిల్యూర్గా తీసుకోరు, దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా తీసుకుంటారు. ఓకే, సో ఆపర్చునిటీగా తీసుకుని దాన్ని మళ్ళీ సక్సెస్ అవ్వడానికి ఇంకేమేం చేయాలో ఆలోచిస్తారు. కానీ ఒక కామన్ పీపుల్, ఓకే, ఫెయిల్యూర్ పీపుల్ ఎలా ఉంటారంటే ఒక్కసారి ఒక ప్రయత్నం చేస్తారు, ఆ ప్రయత్నంలో కనుక ఫెయిల్ అయ్యారంటే మళ్ళీ ఇంకక్కడి నుంచి లేవరు, అది ముట్టుకోరు. అంటే ఇది మనకు సెట్ కాదులే అని డిసైడ్ అయిపోతారు. థర్డ్ వన్ వచ్చేసి వాట్ ఎవర్ హ్యాపెన్స్ టేక్ రెస్పాన్సిబిలిటీ. ఎవరైతే సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారో వాళ్ళు ఏదన్నా పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా జరిగినప్పుడు రెస్పాన్సిబిలిటీ వాళ్ళే తీసుకుంటారు. ఒకవేళ ఆ టీంలో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, దాన్ని సాల్వ్ చేయడానికి వాళ్ళంతా వాళ్ళే ట్రై చేస్తారు. ఓకే, సో ఫెయిల్యూర్ పీపుల్ ఎలా ఉంటారంటే ఏదన్నా మిస్టేక్ వస్తే అవతల మీద నెట్టేస్తారు, ఇది నా వల్ల కాదు, పలానా వల్ల అని. సో ఫోర్త్ బిలీఫ్ వచ్చేసి ఇట్స్ నాట్ నెసెసరీ టు అండర్స్టాండ్ అండ్ ఎవ్రీథింగ్ టు బీ ఏబుల్ టు యూజ్ ఎవ్రీథింగ్. అంటే ఏదన్నా ఒక పనిని స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఓన్లీ పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకుంటూ ఉంటారు, నెగిటివ్ పాయింట్స్ని అసలు అందులోకి రానివ్వరు అన్నమాట. ఇది సక్సెస్ఫుల్ పీపుల్లో ఉండే ఇంకో లక్షణం. పీపుల్ ఆర్ యువర్ గ్రేటెస్ట్ రీసోర్సెస్. అంటే ఎదుటి వాళ్ళకి ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో, ఎదుటి వాళ్ళలో ఉన్న టాలెంట్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు గొప్ప టీమ్ లీడర్ అవుతారు. ఎగ్జాంపుల్కి మనం క్రికెట్లలో, ఒక టీమ్ మేనేజర్స్లలో, అలా కంపెనీ సక్సెస్లో ఎదుటి వాళ్ళ టాలెంట్, ఎదుటి వాళ్ళ స్కిల్ కూడా హెల్ప్ అవుతుంది. ఆ స్కిల్ని గుర్తించడం, వాళ్ళకి ఆ వాల్యూని ఇవ్వడం, ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ పాయింట్స్ మీకు అర్థమై అనుకుంటున్నాను. అర్థమైతే మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి. నచ్చింది అనుకోండి మీ ఫ్రెండ్ సర్కిల్లో షేర్ చేయడం మర్చిపోకండి.